ఎలా ఉండరాదు? మనం ఎలా ఉండకూడదు? కయీను వంటి వారిగా ఉండకూడదు. ఎందుకు? కయీనుకు కోపం ఉంది, కయీనుకు ద్వేషం ఉంది, కయీనుకు పగ ఉంది, కయీనుకు వరోలింతనం ఉంది, కయీనుకు మత్సరం ఉంది. వింటున్నారా? కాబట్టి తనలో ఉన్నటువంటి దీన్ని బట్టి అతడు ఏం చేశాడు? తన సహోదరుని చంపాడు. కారణం ఏమీ లేదు. కయీను హేబేలు ఏమైనా హాని చేశాడా? కయీను ఏమైనా బాధ పెట్టాడా? కయీను ఆస్తిని ఏమైనా దోచుకున్నాడా? లేదు. కయీనుకి ఏ హాని చేయకపోయినా కారణం లేని కోపం దేవునికి ఎలా గురి చేస్తుందో చూడండి. అనవసరంగా కోపం అనేది చూపించకూడదు. సహోదరుల పట్ల ప్రేమ ఉండాలి. కయీను వంటి వారికి మనం ఉండకూడదు. వాడు దుష్టి సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడతని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనకనే కదా. ఈరోజు దేవుని నమ్మి దేశం